యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిచర్లోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, మనమందరం మన యొక్క కుటుంబము గురించి, మన యొక్క కులాన్ని గురించి, మన యొక్క వారసత్వాన్ని గురించి అభిమానించే వాళ్ళము. కానీ మన యొక్క ప్రవర్తన ఈ అభిమానానికి విరుద్ధముగా ఉన్నట్లయితే మన యొక్క పరిస్థితి ఏంటిది? ఇటువంటి ఒక సన్నివేశాన్ని మనకు తెలియపరుస్తున్నటువంటి సువార్త భాగమే యోహాను సువార్త 8వ అధ్యాయం 37 నుంచి 47 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగము. యూదులు అబ్రాహాము యొక్క వారసులమే అని ఎంతో గర్వంతో చెప్పుకునే వాళ్ళం. కానీ వారు ఈ వారసత్వాన్ని గురించి గర్వించినప్పటికీ కూడా అబ్రాహాము చూపెట్టినటువంటి విశ్వాసాన్ని, అబ్రాహాము దేవుని యొక్క ప్రణాళికని ప్రవక్తల మూలంగా తెలియపరిచినటువంటి వాక్యములని ఏ విధంగా నమ్ముకున్నారో అదే విధముగా ఈ ఈ వాక్యములను నమ్ముకోవడానికి, ప్రణాళికను నమ్ముకోవడానికి యూదులు దానికి సిద్ధముగా లేకుండే. యూదుల యొక్క ఈ వైఖరిని యేసు ప్రభు విమర్శిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇటువంటి సన్నివేశాలు లేక సందర్భాలు వచ్చి ఉండవచ్చు. మనం కూడా మనం పొందినటువంటి విశ్వాసాన్ని గురించి గర్విస్తున్నటువంటి వాళ్ళమే. మనం పూర్వుల నుంచి, మన ముత్తాతల నుంచి లేక పుట్టు క్రైస్తవులుగా మనం విశ్వాసాన్ని స్వీకరించే వాళ్ళమని మనం గర్వించినప్పటికీ కూడా మన యొక్క ప్రవర్తనములు ఈ మనం పొందినటువంటి విశ్వాసానికి విరుద్ధముగా ఉన్నట్లయితే మన యొక్క ఈ వైఖరిని కూడా యేసు ప్రభు ఖండిస్తారు అని ఈ యొక్క సువార్త భాగం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియులారా, మనకు ఈ యొక్క సువార్త భాగం ఇస్తున్నటువంటి ఆహ్వానం మన వారసత్వం నుంచి దేవుని యొక్క బిడ్డలుగా మారడానికి ఉన్నటువంటి ఒక అవకాశమే. దేవుని యొక్క బిడ్డలుగా మారడం అని చెప్పినప్పుడు దేవుని యొక్క మనస్తత్వాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తులుగా జీవించడానికి ఈ యొక్క సువార్త భాగం మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క స్వభావాన్ని మనం కలుస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి తెలియపరుస్తున్నటువంటి వ్యక్తులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనల్ని అందరినీ కూడా ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.